సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్తే అండి. మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు. మీ అందరూ ఎవరైతే గనక శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం మటుకే కాకుండా మన రోజు కూడా గుడికి వెళ్ళడం అనేది జరుగుతుందండి. అంటే ప్రతి గురువారము కూడా గుడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వెళ్ళినప్పుడల్లా మీ అందరి ప్రార్థనల గురించి కూడా గుడిలో కూడా నేను కోరడం అనేది జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు బాబాగారు ఏమంటున్నారో చూద్దామండి. బిడ్డ, సంతోషకరమైన ఒక మాట తల్లి. ఈరోజు నీ అయిన వాళ్ళ దగ్గర నుంచి నీకు ఒక పిలుపు అనేది వస్తుంది. ఈ పిలుపు విన్న వెంటనే నువ్వు చాలా సంతోషిస్తావు. అంతలోపు నువ్వు తీపి సిద్ధం చేసుకో తల్లి అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణ, ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా మనకి గురువారం అంటేనే చాలా విశేషంగా పూజలు పురస్కారాలు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన రోజండి. గురు పుష్య యోగం కలిగే రోజండి. అంటే గురువారం అంటేనే గురుబలం పెరుగుతుందని అందరికీ కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి యోగం పెరగగలిగే 100 రెట్లు పెరగగలిగే మహా అద్భుతమైన రోజండి ఈ రోజున. అటువంటి రోజున బాబా మనకి ఒక మంచి శుభవార్తను, అంటే సంతోషకరమైన మాట తల్లి. ఇలాంటి మాట కోసం అంటే ఒక అయిన వాళ్ళ దగ్గర నుంచి చాలామంది కూడా అండి, అయిన వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి మాటలు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కానివ్వండి, అయిన వాళ్ళల్లోనే గొడవలు ఉంటూ కలవకుండా విడిపోయిన వాళ్ళు ఉండడం కానీ, ఇలాంటి వాళ్ళ గురించి కూడా బాబా ఆలోచిస్తూ ఉంటారండి. అందరూ అనుకుంటూ ఉంటారు చూడడానికి వీళ్ళందరూ బాగున్నారు కదా అని, కానీ వాళ్ళల్లో వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి, మాట్లాడుకోకుండా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్వయంగా వాళ్లే ఫోన్ చేయడమో లేదంటే మాట్లాడమో జరిగితే కనుక ఎంత సంతోషిస్తామో మనందరికీ తెలుస్తుంది. అలాంటి ఒక చిన్న కథ అండి. ఈరోజు బాబా ఇలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు అని అంటే ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుంది మీ అందరికీ కూడా. అలాగే మీ అందరూ ఎవరి గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు దగ్గర నుంచి మీకు ఖచ్చితమైన ఒక పిలుపు అనేది వస్తుందండి. అది ముఖ్యంగా అయిన వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈరోజు ఒక భక్తురాలండి, బాబాగారి భక్తురాలు మట్టుకే కాకుండా నాకు తెలిసిన చాలా దగ్గర ఫ్రెండ్ అండి. తనకి చాలా వరకు కూడా బాబా అంటే తనకి ఇష్టం. బాబా గురించి ప్రార్థనలు చేయడం నేను మన వీడియో ఛానల్లో పెట్టడానికి ముందుగానే మేము మామూలుగా పూజలు చేస్తూ ఉండేవాళ్ళం బాబాకి. అలాంటిది ఇలాంటి వీడియో పెట్టిన తర్వాత తను కూడా ఎంతో మందికి తెలియజేయడం, అక్క ఇలాంటి ఛానల్ స్టార్ట్ చేశారు చూడండి అని చెప్పడం. వాళ్ళు కర్నూలులో ఉంటారండి. ఆ కర్నూలులో ఉండడం మటుకే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియచేయటం వల్ల ఎంతో మంది మన ఛానల్ని చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఆమె మనకి మన ఛానల్ నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న ఒక ఆవిడ నాకు మెయిల్ పెట్టారండి. అక్క పలానా ఫ్రెండ్, మీ ఫ్రెండ్ నాకు ఇలా చెప్పారు, మీ ఛానల్ చూస్తున్నాను, మీరు బాబాగారి వైద్యనాథ సాయిబాబా గారి గుడి చెన్నైలో ఉందని చెప్పారు కదా, ఆ గుడికి వెళ్ళానక్క, నిజంగా చాలా అద్భుతం అక్క, మాకు ఎన్నో రోజుల నుంచి తీరని ఒక సమస్య అనేది తీరింది అని చెప్పి. నిజంగా అండి ఆ సమస్య ఏంటి, తనకి ఏం తీరింది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా అలాగా తను ఆ రోజు గుడికి వచ్చిందంటండి. గుడికి వచ్చిన రోజున ఖచ్చితంగా ఎప్పుడైతే బాబాని మనం కోరుకుంటూ ఉంటామో అలాంటి ఒక కోరిక అనేది ఎప్పుడు తీరాలి అనేది ఒక సమయం అనేది కలిసి వచ్చింది అని అంటే ఖచ్చితంగా తీరుతుందండి. అలా గనక ఒక సమయాన్ని బాబానే కల్పిస్తారు. అది కూడా ఒక నమ్మకం, మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. తను చూడండి ఎంత దూరం నుంచి ఇక్కడ చెన్నైలో ఉన్న ఈ గుడి గురించి తెలుసుకొని రావడం అనేది బాబానే ఇంత దూరం రప్పించారనమాట. ఇక్కడికి వస్తేనే తనకి ఒక సంతోషం అనేది కలుగుతుంది అని. అంటే అండి వీళ్ళకి ఒక ప్రాబ్లం అనమాట. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి మాటలు లేవండి వాళ్ళకి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సహజంగా చాలామంది అమ్మ వాళ్ళు మాట్లాడకుండా ఉండడం, వాళ్ళు ఇంటికి రాకపోవాలనేది లేకపోవటం అనేది జరుగుతుంది కదా. అలాగే తనకి కూడా
అలాగా తను ఎప్పుడు చెప్పి నాతో బాధపడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే వాళ్ళ ఆయన చాలా మంచివారండి. అమ్మా నాన్నలు ఎందుకు మాట్లాడరండి అని అంటే వాళ్ళకి భయం అండి, ఎక్కడ మోసం చేస్తారో, పిల్లలు చిన్నపిల్లలు కదా, వచ్చిన మగపిల్లలు ఎలా ఉంటారో, చూసుకుంటారో లేదో, వదిలేస్తారేమో, వాళ్ళ మధ్య ఏమన్నా గొడవలు వస్తాయేమో అన్న, మనమంటే దగ్గరుండి చూసి చేయటం అనేది వేరు. ఇప్పుడు పిల్లలు వాళ్ళు మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అని అంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది కదా. అందువల్ల అలా కోపంతో ఉంటూ ఉంటారే కానీ వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేక మటుకు కాదనమాట. ఇంకా అలాగా తను బాధపడుతూ ఉంటుందండి. వాళ్ళ అమ్మ నాన్న ఇంకా నాకు 7 ఏళ్ళు అయిపోయిందాక వాళ్ళు ఇంతవరకు కూడా మాట్లాడటం లేదు, ఒక్క ఫోన్ కూడా లేదు, మేము ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళు మాట్లాడరు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళండి. నిజంగా ఈ అక్క ఇలా పలానా నేను గురువారం నాడు బాబా గారికి మీరు చెప్పినట్టుగా గుడికి వెళ్ళాను. నేను ఆ రోజు అక్కడ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నిజంగా అండి చాలామంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా ఎంతోమంది వచ్చారు హెల్త్ ఇష్యూస్ కోసం. అంటే క్యాన్సర్ ప్రాబ్లం ఉందని, హార్ట్ ఆపరేషన్ చేశారని ఇక్కడ మనకి చెన్నైలో విజయ హాస్పిటల్లో ఆపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. నన్ను కలవాలని కూడా చాలామంది వచ్చారు. అక్కడ ఒక్కొక్కసారి నేను కొంతమందిని కలవలేకపోయాను. అలాగే ఈ ఫ్రెండ్ కూడా అండి తను చెప్పిన విషయాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న మీద తనకి చాలా ప్రేమ అండి. అంటే అలాగే తను కూడా ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు, తన్ని మ్యారేజ్ చేసుకుంటే నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని. ఇంకా వాళ్ళిద్దరినీ కూడా వదులుకోలేక, అంటే పేరెంట్స్ని వదులుకోలేక, అబ్బాయిని వదులుకోలేక తను మ్యారేజ్ చేసుకుంది. కానీ వాళ్ళు చాలా బాగున్నారండి. అబ్బాయి కూడా చాలా మంచివాడు. అబ్బాయి కూడా మనకి మెసేజ్ పెట్టాడనమాట, అక్క మీరు చెప్పినట్టుగా మేము ఇలా గుడికి వచ్చాము, గుడికి వచ్చి వెళ్ళిన మరుసటి రోజేనండి, అంటే ఇక్కడి నుంచి గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత మరుసటి రోజునే వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి. అమ్మ ఎలా ఉన్నారా, మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది, ఒక్కసారి ఇంటికి రా నాన్న అని. నిజంగా అండి వాళ్ళు అలా ఫోన్ చేస్తారనో లేదంటే మాట్లాడతారనో అస్సలు అనుకోలేదక్క. అది కూడా పర్టికులర్గా ఇలా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఇలా ఫోన్ రావడం అనేది చాలా అద్భుతం. అది అలా ఫోన్ రాగానే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళామక్క మా అమ్మ నాన్న చూడడానికి. నాన్నగారికి హెల్త్ బాగాలేదు, అందుకని అమ్మ రమ్మని చెప్పింది, నాన్నగారు చూడాలని అనిపించింది అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళానక్క నేను అని ఎంతో హ్యాపీగా చెప్పారండి. వాళ్ళు ఇన్ని రోజులు కలుసుకోకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటే అసలు నిజంగా మా అమ్మ కాళ్ళ మీద పడిపోయి, అమ్మ నేను చాలా తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి అని చెప్పి తను ఏడవని రోజంటూ లేదు. అన్ని రోజులు కలిసి ఏడ్చిన బాధ అంతా కూడా ఆ ఒక్క రోజులో నేను బాబా దయ వల్ల తీరిపోయిందక్క నాకు అని చెప్పి తను సంతోషంగా హ్యాపీగా మెసేజ్ పెట్టారండి. అలాగే ఈరోజు మీరు ఎవరైతే కనుక అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మనసు మారి మీరు ఏదైనా మాటలు లేకపోతే కనుక మీ మనసు కూడా మార్చుకొని మీరు కూడా మాట్లాడడానికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఆ సంతోషం అనేది మనం ఇంకా 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా రాదనమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.